హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్‌కి అండ్ శారీస్‌కి కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని కొత్తవి అయితే బ్యాక్ సైడ్ ఇవి టైట్‌గా ఉంటాయి. సో, అవి కొంచెం లూజ్ చేసుకొని జస్ట్ ఈ విధంగా మిషన్‌కి సెట్ చేసుకోవాలి. కొంతమంది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటున్నారు. సో, ఈ విధంగా జస్ట్ ఇలా పెట్టుకోవడం అంత మాత్రమే. ఒక న్యూస్ పేపర్‌ని తీసుకుని దాని మీద మీరు శారీకి అయితే శారీ, బ్లౌజ్ కంటే బ్లౌజ్‌కి ఈ విధంగా కింద న్యూస్ పేపర్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రము, కింద నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకొని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజెస్ అండ్ శారీస్‌కి ఈ విధంగా చివరికి పెట్టుకోవాలి. ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చివరికంట వేస్తాం కాబట్టి హ్యాండ్స్‌కి, నెక్స్‌కి అండ్ చివరికి వేస్తాం కాబట్టి ఈ విధంగా చివరికి పెట్టుకోవాలి. ఒక అట్టను తీసుకోవాలి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద రౌండ్ షేప్‌లో ఉన్న దాన్ని, చిన్న సైజు కావాలంటే ఇలా చిన్న సైజు రౌండ్‌లో ఉన్న దాన్ని తీసుకోవాలి. ఈ విధంగా నేను చిన్నదాన్ని ఈ విధంగా ఒక అట్ట మీద డ్రా చేస్తున్నాను పెన్సిల్‌తో. మీరు పెద్ద అట్టని తీసుకుని దాని మీద ఒక 5 రౌండ్స్ వచ్చేలా లేదా 6 వచ్చేలా డ్రా చేసుకోండి. పెద్ద దాంతో డ్రా చేస్తే ఈ విధంగా షేప్ వస్తుంది. మీకు పెద్ద సైజులో కట్ వర్క్, రౌండ్ కట్ వర్క్ కావాలి, తొందరగా అయిపోవాలంటే పెద్ద దాంతో డ్రా చేసుకోండి అట్ట మీద. చిన్నగా కావాలంటే చిన్న దాంతో ఈ విధంగా రౌండ్ షేపు డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్‌కి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అండ్ శారీకి కట్ వర్క్ కూడా సేమ్ ఈ విధంగా మనం కట్ చేసుకున్న అట్టను పెట్టుకుని జస్ట్ ఈ విధంగా పెన్సిల్‌తో లేదా మీకు చాక్ పీస్‌తో డ్రా చేసుకోవచ్చు. పెన్సిల్‌తో డ్రా చేసుకుంటే సరిపోతుంది. మీకు కనిపించడానికి చాక్ పీస్‌తో డ్రా చేస్తాను నేను. ఈ విధంగా చివరి అంతా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఒక చిన్న అట్టను ఒక 6, 7 వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసుకుని ఆ విధంగా డ్రా చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. నేను సేమ్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ రీల్ని అండ్ నార్మల్ కలర్ రీల్ని తీసుకున్నాను. దారం ఫ్రీగా రావడానికి దీన్ని లూజ్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడరీ వర్క్ టైట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం డ్రా చేసుకున్న కట్ వర్క్ మీద నార్మల్ మిషన్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆయిల్ పడుతుంది, సో అలా కనిపిస్తుంది చూడండి. మీరు శారీ కలర్, బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి అండ్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి కట్ వర్క్ చేసుకోవచ్చు. నేను రఫ్ క్లాత్ మీద మీకు చూపించడం కోసము ఒక శారీ మీద కట్ వర్క్ ఏ విధంగా చేయాలో చూపించండి అన్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ విధంగా కట్ వర్క్ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక 5, 6 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా క్రాసింగ్ కింద స్టిచ్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. బ్లౌజెస్కి నెక్కి కూడా కట్ వర్క్ ఈ విధంగానే చేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్కి అండ్ శారీ చివర కట్ వర్క్ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. ఎంబ్రాయిడింగ్ చక్రం మాత్రం టైట్గా క్లాత్కి పెట్టుకోవాలి, లేకపోతే నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ అయితే రాదు. నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని క్లాత్ మాత్రం టైట్గా ఉండాలి. అండ్ వర్క్ పర్ఫెక్ట్గా రావాలంటే పై ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టినప్పుడు ఆ దారం లూజ్గా ఫ్రీగా రావాలి. కింద సైడ్ బుట్టలో పెట్టింది మాత్రం నార్మల్గానే ఉంటుంది. వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా క్రాస్గా చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అవి ఫుల్ బ్లౌజెస్ చేసిన వర్క్కి చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయాలో చూడాలనుకుంటే ముందు వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి. దీనిలో మాత్రం నేను ఓన్లీ కట్ వర్క్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. నార్మల్ మిషన్తో ఈ విధంగా సింపుల్గా కట్ వర్క్ నీట్గా చేసుకోవచ్చు. క్లాత్ లూజ్గా ఉంటే పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ క్లాత్ కొంచెం లూజ్ అయింది, సో అందుకే వర్క్ నీట్గా రావడం లేదు. క్లాత్ మాత్రం టైట్గా ఉండేలా సెట్ చేసుకోండి.
ఈ విధంగా రౌండ్ కట్ వర్క్ షేప్‌లో క్లాత్‌ని కొంచెం ఎగస్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. క్లాత్‌ని కట్ చేసి కటర్ ఉంటుంది కదా! అది తీసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. నేను సిజర్‌తో కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న కట్ వర్క్ షేప్ చుట్టూరు ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే లైనింగ్‌తో స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవచ్చు. సారీకైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక అగరపుల్లతో మొత్తం చివర మొత్తం ఈ విధంగా స్లోగా టచ్ చేస్తే అది కొంచెం క్లాత్ మొత్తం నీట్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా గట్టిగా ఉంటుంది. మడతలు కూడా పడకుండా ఉంటుంది. శారీకి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఒక అగరపుల్లతో మొత్తం ఆ చివరున్న ఆ శారీ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.